నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం పామునగుండ్ల వద్ద జగదీష్ రెడ్డి కాన్వాయ్లో ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే కాన్వాయ్లో ఉన్నటువంటి మరో వాహనం జగదీష్ రెడ్డి ఉన్నటువంటి వాహనాన్ని ఢీకొన్నట్లుగా తెలుస్తోంది. అయితే జగదీష్ రెడ్డి గన్మన్ డ్రైవర్కు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం పామునగుండ్ల వద్ద చోటు చేసుకున్నట్లు సమాచారం. అయితే జగదీష్ రెడ్డికి తుటిలో పెను ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఒకవైపు గన్మెన్కు అదేవిధంగా డ్రైవర్కు గాయాలైనట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా రిపోర్టర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, జోష్న హైదరాబాద్ నుంచి మంత్రి జగదీష్ రెడ్డి గారు సూర్యాపేటలో జరుగుతున్నటువంటి టీఎస్ జిల్లా శాఖకు సంబంధించిన మీటింగ్ కు హాజరయ్యేందుకు వెళ్తున్నారు. అయితే మార్గ మధ్యంలో కట్టంగూరు మండలం పామునగుండ్ల వద్ద హైవే మీదుగా ఎదురుగా వచ్చినటువంటి మరొక ఇన్నోవా వాహనం మంత్రి ఎస్కాట్ వాహనం ఉన్నటువంటి మరొక వాహనం ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో మంత్రి వాహనాన్ని కూడా స్వల్పంగా కాన్వాయ్లో ఉన్న వాహనం దాకింది. మంత్రి ప్రమాదం నుంచి బయటపడ్డారు. అలాగే మంత్రి కాన్వాయ్లో ఉన్నటువంటి వాహనంకు కూడా మరొక వాహనం ఢీకొట్టడంతో డ్రైవర్ కు ఇంకో గన్మెన్ కు స్వల్ప గాయాలే. వారిద్దరు కూడా ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారు. మంత్రి అటు నుంచి నేరుగా సూర్యాపేటకు వెళ్లి ప్రస్తుతం సూర్యాపేట పిఆర్టీ జిల్లా శాఖ మీటింగ్ లో పాల్గొన్నారు. మొత్తంగా ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎదురుగా వచ్చినటువంటి వాహనం రాంగ్ రూట్ లో వచ్చినటువంటి వాహనమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్తున్నారు. దీనిపై విచారణ సైతం చేపట్టారు. జోష్న. ఓకే, రైట్ అశోక్. రైట్, జగదీష్ రెడ్డి కాన్వాయ్లో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వెనుక నుండి అందులో ఉన్నటువంటి ఒక వాహనం జగదీష్ రెడ్డి కూర్చున్నటువంటి వాహనాన్ని ఢీకొనడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో జగదీష్ రెడ్డికి త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదంలో గన్మెన్కి అదేవిధంగా డ్రైవర్కి స్వల్ప గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది.